మెదడులో తట్టిన ప్రతి ఆలోచన పేపర్ మీద పెట్టేది కొంతమందే. ఐడియాని పేపర్ మీద పెట్టిన తర్వాత కథ పూర్తి చేసేది మరికొంతమంది. పూర్తి కథని కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఫైనల్గా ఇదే తీస్తున్నాం అని చేసేది మరికొంతమంది. ఆ పూర్తి కథని కంప్లీట్ చేసిన తర్వాత దానికి స్టోరీ బోర్డ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి డైలాగ్ వర్షన్ కావచ్చు, ఇట్లా కంప్లీట్ చేసేవాళ్ళు మరికొంతమంది. ఇకపోతే బాండెడ్ స్క్రిప్ట్ తయారైంది, స్టోరీ బోర్డ్ తయారైంది, కానీ దానికి ప్రొడ్యూసర్స్ని దొరకబట్టేవారు మరికొంతమంది. కానీ అక్కడ దాకా పోవాలంటే మానసికంగా, శారీరకంగా చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది. బట్ వీ షుడ్ ఫేస్ దట్ స్ట్రెస్. లేకపోతే మనం మింగలేము ఇక్కడ. ఓకే, ఎందుకంటే సినిమా తీయడం చాలా ఈజీ యాక్చువల్గా, కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 1.5 గంటల సినిమా తీసా కాబట్టి దాని యొక్క బాధ ఏమిటి, దాని కథ ఏమిటి కొంతవరకు తెలుసు. బట్ ఇప్పుడు కొంచెం 70 mm స్క్రీన్కి తీస్తున్నాం కాబట్టి దానికి తగ్గ బాధలు, దానికి తగ్గ కష్టాలు, దానికి తగ్గ మెంటల్ స్ట్రెస్సులు ఉంటాయి. అంత ఈజీ కాదు కాబట్టి వన్స్ ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత ఆ బాధలు వేరే ఉంటాయి. బట్ ఎనీవే, రాసుకున్న కథని తెర మీద చూపించాలంటే కొంత టైం పడుతుంది. ఓపిక పట్టుకొని ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రయత్నించండి. నేను చెప్పేది ఏంటంటే సినిమాకు సంబంధించిన వారికి మాత్రమే అన్ని పనులకి వర్తిస్తుంది. యాక్చువల్గా ఒక పని పెట్టుకున్నామంటే ఆ పని మొదలు పెట్టడం కాదు, కానీ విజయంగా కంప్లీట్ చేయడం అనేది ముఖ్యం. అలా చాలా కొద్దిమంది మాత్రమే అట్లా చేస్తారు. ఓపికతో ఉండాలి మామ, తప్పదు. లేకపోతే పని పూర్తి కాదు. ఓకే, రాముడు లాంటోడే ఒక ప్లేస్కి చేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. మనమంతా పిల్లి బిత్తిరిగాలి, టైం పడుతుంది. వెయిట్.